హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మురుకులు అదే మడుగులు అంటాం మా తెలంగాణలో అయితే, వరంగల్ డిస్ట్రిక్ట్ సైడ్. సో ఇవైతే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే 1.5 కేజీ శనగపిండి అండ్ బియ్యపిండి కలిపి తీసుకున్నాను. సో మనం 1/2 కేజీ శనగపిండి, కేజీ బియ్యం అన్నట్టు. సో మిల్లు ఆడించుకోవాలి. తర్వాత కొద్దిగా నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాను. నాది హిమాలయ పింక్ సాల్ట్. సో సాల్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆశీర్వాద్ అయితే కారానికి కొంచెం తక్కువనే తీసుకోవాలి, చూసి తీసుకోండి. తర్వాత పిండిలో అయితే అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ కొద్దిగా తక్కువ పడింది. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసి మళ్ళీ మంచిగా కలుపుకుంటున్నాను. సో మనం వాటర్ పోసిన తర్వాత పిండి అనేది సరిగ్గా కలవదు, ఇక్కడే మంచిగా కలుపుకోవాలి. సో తర్వాత అయితే నాకు ఇక్కడ 1.5 కేజీ పిండికి అయితే 1 లీటర్ వాటర్ అయితే పడింది. సో మొత్తాన్ని అయితే ఒక్కసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. సో దీన్నైతే మరీ టైట్ కలపకూడదు, మరీ లూజ్గా కలపకూడదు. మనకు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. సో ఇలా ఉండాలన్నమాట. సో మీరు తర్వాత అయితే పిండిని ఒక ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మనం ఏదైనా పెద్ద మూకుడు పెట్టుకోవాలి. తర్వాత వెడల్పాటిదైనా కొంచెం లోతుగా ఉండేదైనా పెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్ అనేది పైకి పొంగొచ్చేస్తుంది. సో మనమైతే ఆయిల్ మొత్తం పోయకూడదు, సగం వరకు వచ్చేటంత వరకే ఆయిల్ అనేది పోసుకోవాలి. తర్వాత మనమైతే పిండిని తడుపుకోవడం కోసం అయితే ఫస్ట్ స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకోవాలి. తర్వాత అప్పాలు వేసుకోవడానికి ఎక్స్ట్రా ఆయిల్ వెళ్ళడానికి అయితే ఒక చిల్లుల అయితే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యే ముందు అయితే మనం చిన్న ముద్ద చేసి అయితే ఫస్ట్ పెట్టుకొని దాన్ని అయితే స్టవ్ కాడ పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ కాడ పెట్టి మొక్కుకుంటాం ఆ తెలంగాణ సైడ్ అయితే. సో స్టవ్ కాడ పెట్టేసి తర్వాత ఒక పెద్ద గ్లాస్లో కానీ చిన్న గ్లాస్లో కానీ వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అనేది నమ్మకం ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చదని. సో అప్పట్లో పెద్దవాళ్ళు అలానే పెట్టారు, నాకు అదే అలవాటు అయిపోయింది. సో గ్యాస్ పక్కకైతే కొద్దిగా వాటర్ తీసుకొని అయితే పక్కన పెట్టుకోండి. సో తర్వాత మనం పిండి ముద్దనైతే ఇలా ప్రెస్ చేసుకొని మనమైతే గొట్టంలో వేసుకొని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది ఎంత పైకి వచ్చేస్తుందో. సో మనం అందుకే ముక్కులో సగం వరకు అయితే తీసుకోవాలి. సో మొత్తం అయితే మనకు పొంగంతా కిందికి వచ్చేసి బబుల్స్ అనేది తక్కువ అయిపోతాయి. అప్పుడైతే మనకు హాఫ్ పర్ఫెక్ట్ అయినప్పుడు సో మరొక వైపు టర్న్ చేసి మొత్తం కాల్చుకోవాలి. సో అంతేనండి, మనకు ఇప్పుడు ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, బబుల్స్ కూడా తక్కువ అయిపోయాయి. ఇప్పుడు తీసేయాలి, మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో తర్వాత అయితే మనం జాలిగంటతో తీసేసుకొని మనం హోల్స్లో ఉన్న బేసన్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మాత్రం మనకు ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటుందో ప్లేట్లోకి ఆ హోల్స్ ద్వారా కింద పడిపోతుంది. తర్వాత మనం ఒకటైతే మళ్ళీ ఒకటి చూపిస్తున్నాను. సో మనం ఇదే విధంగా మురుకుల గొట్టంతో ప్రెస్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలి తర్వాత బబుల్స్ అనేది స్లోగా అయినప్పుడు మనం మరొక వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇదే విధంగా మనము మడుగులు అనేది అన్నీ చేసుకోవచ్చు. నాకు ఈ మొత్తం మడుగులు అయితే ఒక 50 నిమిషాల టైం అయితే పట్టింది ఈ మొత్తం ప్రాసెస్ అయిపోవడానికి 1.5 కేజీకి. సో మీరు కనుక ఇవి నచ్చితే ఒకసారి ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇవి పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే చాయ్లో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.